ఇప్పుడే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నాము. ఇది మనకు బస్సులో ట్రైన్లో టికెట్ అంటారు కానీ ఫ్లైట్లో అయితే బోర్డింగ్ పాస్. మేఘాల పైన పోతుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ జర్నీ మొత్తానికి సిఎస్ఎఫ్ చెకింగ్ అయిపోయింది. కౌంటర్కి వెళ్తున్నాము. సో ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ డిపార్చర్ 1లో హైదరాబాద్ వెళ్ళడానికి చెకింగ్లో లైన్లో ఉన్నాము. ముంబై నుంచి హైదరాబాద్ ప్రయాణం మొదలైంది. ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి క్యాబ్లో వెళ్తున్నాము. వీడియో సో ఎయిర్పోర్ట్కి అయితే ఓలా బుక్ చేసుకొని వెళ్తున్నాము. అక్కడ యాక్చువల్గా ముంబైలో ఎయిర్పోర్ట్ కూడా చూడలేదు. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ కూడా ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తాం. ముంబై ఓల్డ్ సిటీ, మన హైదరాబాద్ ఎలానో ఇక్కడ ముంబై ఓల్డ్ సిటీ అనుకోవచ్చు. సో మొత్తానికి ఎయిర్పోర్ట్ చేరుకున్నాము, దగ్గరలోనే ఉంది. అదాని తాత కనిపిస్తున్నాడు ఇక్కడ. బాంద్రా, ఆంధేరి, కోటక్పూర్, కోవాయి. సో ముంబై ఎయిర్పోర్ట్ టర్మినల్ 1కు వెళ్ళబోతున్నాం. బ్యూటిఫుల్ గ్రీన్వే అయితే హైలైట్ ఉంది, మొత్తం చెట్లు, సూపర్ గ్రీన్, ఎక్సలెంట్ సూపర్గా అయితే ఉంది. రెండు వైపులా చెట్లు, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. బ్యూటిఫుల్ ప్లేస్. ఇంటర్నేషనల్ వెళ్ళింది, డొమెస్టిక్ టర్మినల్ 1కు వెళ్తున్నాము. సో హైదరాబాద్లో ఆర్ఆర్ లాగా ఉంది, ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ లాగానే ఉంది. ముంబై ఏటీసీ టవర్ చాలా డిఫరెంట్గా కట్టింది, బ్యూటిఫుల్. ముంబై ఎయిర్పోర్ట్ చేరుకున్నాక అక్కడ స్పెషల్గా దొరికే కేక్ బన్ను అంతా మేమంతా కలిసి ఆ బన్ను తిన్నాము. సో బన్ను తిన్నాక అక్కడే స్పెషల్గా పళ్ళు అమ్ముతున్నారు. ఫ్రూట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. ఎందుకంటే మధ్యాహ్నం మేము ఫ్లైట్ జర్నీలో ఇంకా హెవీగా తినకూడదు, అక్కడ ఫుడ్ కూడా ప్రాబ్లమే కాబట్టి లైట్ ఫుడ్ బన్ను తిని ఇలా అంతా ఫ్రూట్స్ తినేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో మొత్తానికి మధ్యాహ్నం లంచ్ లైట్ ఫుడ్ తినేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. సో ఇది ఫ్రెండ్స్ ముంబైలో మా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్. ముంబైలో సహారా ఆఫీస్ ఇది ఐ థింక్ హెడ్ ఆఫీస్ అట్లా ఉండొచ్చు అనుకుంటే, చాలా పెద్దగా ఉంది. సో ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాము. సో మనకు హైదరాబాద్లో అయితే శంషాబాద్ నుంచి లోపలికి 8 కిలోమీటర్ల అడవిలో ఉంటుంది. ఇక్కడైతే అలా కాదు, మొత్తం సిటీ మధ్యలో ఉంది. అయితే డిఫరెంట్గా దిస్ ఇస్ ముంబై ఎయిర్పోర్ట్. మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము. ఫ్లైట్లో జర్నీ చేస్తున్నాం కాబట్టి అందరికీ కొంచెం ఎక్సైట్మెంటింగ్ అయితే ఉంది. సో టుడే ఇస్ నైస్ డే. సో గోయింగ్ టు ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్. డిపార్చర్ 1లో హైదరాబాద్ వెళ్ళడానికి చెకింగ్లో లైన్లో ఉన్నాము. సో మా టీం ముంబై ఎయిర్పోర్ట్కు చేరుకుంది. హైదరాబాద్ వెళ్ళడానికి
ముంబై ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయిపోయాం. చెక్ ఇన్ అయిపోయింది అండ్ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ముంబై నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్లైట్ జర్నీ మొత్తానికి సిఎస్ఎఫ్ చెకింగ్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి కౌంటర్కి వెళ్తున్నాము. ముంబై ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. సో ఇప్పుడే బోర్డింగ్ పాస్ వచ్చి తీసుకున్నాము. ఇది మనకు బస్సులో ట్రైన్లో టికెట్ అంటారు కానీ ఫ్లైట్లో అయితే బోర్డింగ్ పాసు. సో బోర్డింగ్ పాస్ తీసుకున్నాము. సో ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీకి చెక్ ఇన్ అయిపోయింది. సో నెక్స్ట్ గేట్ నెంబర్ 11. ద ఎకనామిక్ ఇండియన్ ద ఎక్స్ప్రెస్ NBT ద టైమ్స్ ఆఫ్ ఇండియా. మనకైతే టైమ్స్ ఆఫ్ ఇండియా చదవడం బాగా అలవాటు కొంచెం. ద వెల్కమ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ దట్ హెడ్లైన్స్ పేపర్. ముంబై ఎయిర్పోర్ట్లో కూడా మనం తీసుకుంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో సో ఫస్ట్ క్రికెట్ గురించి అయితే ఉంది. ఫిట్నెస్ టెస్ట్ నో మోర్ ద సిటీరియన్ ఫార్ ఇండియా సెలక్షన్. ఎందుకంటే ఫ్లైట్ రావడానికి ఇంకా ఒక 50 మినిట్స్ ఉంది. సో మనకు వచ్చిన ఇంగ్లీష్తో అలవాటు ఉన్న ద టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్ని కాసేపు చదివే ప్రయత్నం అయితే చేద్దాం. దీనిలో ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద ఎకనామిక్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, NBT అనుకుంటా. సో ఈ NBT ఇది ఇక్కడ మరాఠీ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఈ మొత్తం మరాఠీ ఉంది. మనకైతే మరాఠీ అయితే అస్సలే రాదు. ఇప్పుడు ఫోటోలు ఒకటి చూస్తాం. మనకు నిన్న లోక్సభలో జరిగిన మ్యాటర్ అంతా ఇక్కడ మెయిన్ పేపర్లో వచ్చింది. ప్లీజ్ చదువుదాం. ఫ్లైట్కి ఇంకొక 50 మినిట్స్ 1 అవర్ ఉంది. అప్పటి వరకు ఎయిర్పోర్ట్ తిరిగి చూస్తూ పేపర్ చదువుతూ కాసేపు టైం పాస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. హలో ఫ్రెండ్స్, ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము. సో కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు అయితే బెంగళూరుకు ఒకసారి, బెంగళూరు నుంచి హైదరాబాద్కు 2 సార్లు అయితే జర్నీ చేశాము. సో ఇది 3వసారి ముంబై నుంచి హైదరాబాద్ విమానంలో ప్రయాణం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మేమంతా ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంప్లాయీస్. ఎప్పుడు ఫ్లైట్లోనే ఉంటాం, ఎయిర్పోర్ట్లోనే ఉంటాం. అయినప్పటికీ జర్నీ అంటే ఏదో చిన్నగా కొంచెం థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. సో మొత్తానికి 3వసారి విమానంలో ముంబై టు హైదరాబాద్ ప్రయాణించడానికి చెక్ ఇన్ అయిపోయింది. బోర్డింగ్ పాస్ తీసుకున్నాం. సో గేట్ నెంబర్ 11 దగ్గరికి వచ్చేసాం. సో ఇక్కడైతే కూడా ఎప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే, బెంగళూరు ఎయిర్పోర్ట్ అండ్ చెన్నై కూడా చూశాను. ముంబై అయితే చూడలేదు, ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం. సో టర్మినల్ కూడా డొమెస్టిక్ టర్మినల్ 1 ఎయిర్పోర్టు బాగానే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి మేము నిన్న మొత్తము ముంబై అంతా తిరిగి చూసాం. మొత్తం దాదర్ అండ్ CST అంతా తిరిగి చూడడం జరిగింది. సో ఈరోజు దాదర్ నుంచి ఇంకా కొన్ని ప్లేసెస్ చూస్తూ మొత్తానికి ఛత్రపతి శివాజీ తిరిగి చూస్తున్నాము. సో ఫ్రెండ్స్, మేము ముందే 1 మంత్ ముందు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా తక్కువలో బడ్జెట్లో చాలా హ్యాపీగా ఎక్కువ ప్లేసెస్ అయితే చూసాము ముంబైలో. సో ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందనేది కొంచెం ఆసక్తి. ఎప్పుడు ఎయిర్పోర్ట్లోనే ఉద్యోగం, ఎప్పుడు ఫ్లైట్లోనే ఉంటాము. కానీ పైన జర్నీ అంటే కొంచెం ఎగ్జైట్మెంటింగ్ అయితే ఉంది. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. సో ఈ ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్ జర్నీ ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్లైట్ టైం అవుతుంది. మళ్ళీ విమానంలో ఎక్కిన తర్వాత విమానం కూడా చూపిస్తాను. ఫ్లైట్ ఎక్కడానికి బస్ ఎక్కించారు. ఈ బస్సులో నుంచి ఫ్లైట్ దగ్గరికి, ఎందుకంటే ఇక్కడ నడవడానికి ఉండదు.
ఫ్రెండ్స్, ముంబై టు హైదరాబాద్ ఫ్లైట్లో జర్నీ అయితే చేస్తున్నాము. సో ఇది మూడోసారి అయినప్పటికీ కొంచెం కళ్ళు తిరిగినట్లు అయితే ఉంది. మొత్తానికి ఫ్లైట్ అయితే మేఘాల పైన అవుతుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఇలా సాగుతుంది ఫ్లైట్ జర్నీ. సో ఇది ఫ్రెండ్స్, మా ముంబై టూర్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు ముంబై టు హైదరాబాద్ ఈ సెకండ్ వీడియో చాలా బాగుంటుంది. పైన మేఘాలు, టేకప్, ల్యాండింగ్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టేకప్ అయిన తర్వాత ఫ్లైట్ ఇలా తిరిగినప్పుడు అయితే బాగా కళ్ళు తిరిగినాయి. దానికి అయితే మేమైతే టేకప్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ల్యాండ్ అవుతుంది అనుకుంటా. మొత్తానికి ఇప్పుడు చిన్నప్పుడైతే మా ఊర్లో మెయిన్ మోటరా, ఇంకా కొన్ని ప్రాంతాలలో గాలి మోటరా, విమానం, ఫ్లైట్, సో రకరకాల పేర్లు అయినప్పటికీ శుభ్రంగా తెలుగులో విమానంలో అయితే గాల్లో బయలుదేరుతున్నాము, గాల్లో ప్రయాణిస్తున్నాము. సో ఎన్నిసార్లు ప్రయాణించినప్పటికీ ద గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్లస్గా జర్నీ చాలా చక్కగా 1 month ముందు ఫ్లైట్ టికెట్ అయితే బుకింగ్ అయిపోయింది. సో దానికేని రాము, విమానంలో ప్రయాణం. సో ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, చాలా బాగా అయితే జరుగుతుంది. ఇంకొక 20 minutes అనుకుంటా హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది. సో ఈ వీడియో తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. హైదరాబాద్ సేఫ్గా ల్యాండ్ అయ్యాము. సో మొత్తానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాం. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ బ్యూటిఫుల్. ఇది ఫ్రెండ్స్ ముంబై టూర్ అయితే అయిపోయింది. అంటే ఆగొచ్చు, నడవచ్చు. సో వాక్ బాగుంది.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ టర్మినల్ అయితే ఎక్సలెంట్ లోపల. సో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకొని వెళ్తున్నాం. సో ఇంటికి ముంబై టూర్ చాలా బ్యూటిఫుల్గా జరిగింది. మొత్తానికి హైదరాబాద్లో అయితే దిగాము. అందరికీ కూడా టూర్ చాలా చాలా మంచిగా అనిపించిందని చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ ముంబై టు హైదరాబాద్ ప్రయాణం అయితే చాలా చాలా బాగా జరిగింది. కొంచెం పట్టుకొమ్మలు లాంటివి అని చెప్తారు, పట్టణాలకు పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటారని చెప్తారు. సో విమానంలో వచ్చేటప్పుడు అయితే పల్లెలన్నీ మొత్తం పట్టుకొమ్మల్లా కనిపించినాయి పైనుంచి. సో అక్కడక్కడ నార్లు వేయడం, కొంతమంది కరియర్లు కట్టి ఇంకా నారు వేయని వాళ్ళు. సో మొత్తం అయితే చూసాం మేము. సోలాపూర్ నుంచి తెలంగాణకి ఎంటర్ అయిన తర్వాత తెలంగాణలో ఎక్కడెక్కడ నార్లు వేశారు, ఎక్కడెక్కడ ఇంకా కరియర్లు కట్టారు. అసలు హైవేలు, రోడ్లు కింద మొత్తము అన్నీ ఇంత చిన్న 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 కనిపించింది. సో చాలా చాలా బాగా అనిపించింది జర్నీ అయితే. సో మొత్తానికి సేఫ్గా అయితే దిగాము. సో ఎంత టైంలో కొంచెం చాలా బాగా అనిపించింది, కొంచెం కళ్ళు తిరిగినాయి. మొత్తానికి సేఫ్గా హైదరాబాద్ అయితే చేరుకున్నాం. సో ఈ మా ముంబై టు హైదరాబాద్ ఈ వీడియో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. చూడండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి. సో ఈ మా ఛానల్ని సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇది మొత్తానికి ఇప్పుడు దిగాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఎప్పుడు లోపల టర్మినల్ చూడలేదు. జాబ్ వచ్చేసి గ్రౌండ్ వైపు ఉంటాము. టర్మినల్లో పాస్ అలవ్ లేకుండా ఇప్పుడు ఇక్కడైతే తిరగలేదు. సో టర్మినల్ కూడా ఈరోజు మొత్తం తిరిగి చూడడం జరిగింది. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ముంబై టు హైదరాబాద్ ప్రయాణం చాలా చాలా బాగా జరిగింది. ఈ వీడియోలో మీరు ముంబై ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, 2 ఎయిర్పోర్ట్లు అండ్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు మేఘాలు, కింద పల్లెటూర్లు, కింద అన్ని ఈ వీడియోలో అయితే చాలా ఎక్సలెంట్గా అయితే చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ సామాన్యుడి జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.